క్లైమాక్స్ బాగుంది. ఫస్ట్ అది 10 years బ్యాక్ అన్నది. ఇప్పుడు అప్డేట్ చేయలేదు ఇంకా సినిమా. ఓల్డ్ మోడల్ థీరీలోనే తీశాడు సినిమా. కానీ క్లైమాక్స్ 15 minutes చేంజింగ్ సీన్స్ అవి బాగుంది. ఫస్ట్ హాఫ్ బోర్ అంటే కామెడీ అంతే, ఇంకా రెగ్యులర్ మూవీలా తీశాడు. అంటే ఎక్స్పెక్ట్ ఇప్పుడు భారతీయుడు 1 చూసి 2కి ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళకి అంత లేదు. మామూలు కొత్తగా ఇప్పుడు చిన్న హీరోస్తో తీసినట్టు తీశాడు. అది వేరు ఇది వేరు అన్న. ఇందుట్లో తక్కువ ఉంది, ప్లస్ ఇందుట్లో అంత లేదు. చేంజింగ్ సీన్స్ 15 minutes అయితే హైలైట్ ఉంది. అసలు పోలిక లేదు, దాని దీని పోలిక లేదు. సినిమా మెసేజ్ ఓరియంటెడ్ అన్న, కాకపోతే అది కూడా సరిగ్గా అంత ఇదిగా చూపించాల, టచ్ ఎమోషనల్ టచ్గా చూపించలేదు సినిమా. చూపించుంటే ఇంకా బాగుంది. కరప్షనే కానీ టచ్ అవ్వాలి హార్ట్కి. చూపించిన విధానం ఏంటంటే వచ్చింది సీన్ వెళ్ళిపోయింది అన్నట్టు ఉంది, కానీ అది కూడా అంత అనిపించాల. చేంజింగ్ సీన్ అన్న లాస్ట్ క్లైమాక్స్. ట్యాప్ భారతీయుడు 2 సినిమా అట్టర్ ఫ్లాప్. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే రాత్రి మనం పండుకోవాలంటే కావాలి మంచం, ఎవరు తీసుకోవద్దు భయ్యా లంచం. సినిమా గురించి ఒక్కటే ముక్కలు చెప్పుకోవాలంటే లంచం. ఎన్నో సినిమాల్లో చూపించిన లంచాన్ని ఈ సినిమాలో వేరే విధంగా చూపించే ప్రయత్నంలో శంకర్ గారు విఫలమయ్యారు. ఏదో వేరే విధంగా చూపించి సొసైటీని బాగుపడే విధంగా తీసుకెళ్లాలని స్టార్టింగ్లో చూపించి తర్వాత సొసైటీని మళ్ళా పక్కదారి పట్టించే విధంగా స్టోరీని తీసుకెళ్లారు. దానివల్ల శంకర్ గారు ఈ సినిమాలో పక్కా ఫెయిల్ అయ్యారు. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే సాంగ్స్ ఎప్పుడు రావాలో ఇదని చెప్పే రివ్యూ నమ్మారంటే సంకన అయిపోతారు. అనవసరం మూవీ ఇండస్ట్రీ భార్య వాళ్ళు కూడా మారిపోతారు ఆయన రివ్యూ నమ్మడం వల్ల. ఓకేనా, నాకు ఆయన ఎవరో కూడా తెలియదు, కానీ ఉన్న విషయాన్ని తప్పు చేసి చూపించొద్దు. ఓకేనా, ఆయన చెప్పే రివ్యూ మటుకు విన్నారంటే సంకనాయకు ఏదో ఫేమస్ అవ్వాలని చెప్పి ఏది పడితే చెప్పు మాకు. నీ పేరేంది చెప్పు. నా పేరు మస్తాన్. ఓకేనా, మస్తాన్ని ఫేమస్ చేయండి. ఓకేనా, ఆయన ఫేమస్ అవ్వడం కోసం ఏదో చెప్తున్నాడు. బ్రో నేను స్టోరీ చెప్తున్నా ఏం లేదు బ్రో. స్టోరీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో 4 songs వస్తాయి బ్రో. ఏ సినిమాలో వస్తాయి బ్రో 4 songs? హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయ్యేదాడే సాంగ్, తర్వాత కమల్ హాసన్ ఎంట్రీకి ముందు సాంగ్, కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చినాక సాంగ్, ఇంటర్వెల్ కంటే ముందే ఒక సాంగ్. ఎన్ని సాంగ్స్ వస్తాయి? 3 గంటల సినిమాలో 6 songs ఫస్ట్ హాఫ్లోనే వచ్చేస్తాయి. ఎవరు చూస్తాడు బ్రో సినిమాని? అదే రొటీన్ స్టోరీ ఎన్నిసార్లు చూస్తారు బ్రో? అదే ఎన్నో సినిమాలలో లంచం చూపించండి, దాన్ని వేరే విధంగా చూపించాలని సినిమా ఫ్లాప్ అయింది. స్టోరీ లేదు. సమాజాన్ని ఉద్ధరించే విధంగా ఫస్ట్ హాఫ్లో చూపిస్తాడు, సమాజాన్ని పక్కదారి పట్టిస్తాడు సెకండ్ హాఫ్లో. శంకర్ గారు మీకు దండం సార్. థ్యాంక్ యూ. ఇట్స్ అ విజన్ ట్రీట్, చాలా బాగుంది. సాంగ్స్ పెట్టి పిచ్చిగా స్పాయిల్ లేకుండా చాలా మెసేజ్ ఓరియంటెడ్, వెరీ గుడ్.